ప్రార్థన స్తుతులు మీరు ఆలకించిన దేవా నీకు వందనాలయ్యా. ఆ ప్రతి ఒక్క బిడ్డ చేసిన ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవా నీకు కృతజ్ఞతలు స్తోత్రములయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం ఒక నాయన మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద భద్రపరిచావు దేవా. అందును బట్టి నాయన నీ పాదములకు ఏమి స్థుతి స్తోత్రములు ఏమిచ్చిన రుణం తీర్చగలం నాయన. మా విలీనలిగిన హృదయాలు మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న దేవానికి స్తోత్రములయ్యా. మా జీవితాల్లో మీరుండి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు. వాక్యంతో మమ్మల్ని దేవుని నింపుతున్నందుకు దేవానికి స్తోత్రములు వందనాలయ్యా. అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించి మీ రక్తంతో కడగండి. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కడను ప్రభా పేరు పేరు జ్ఞాపకం చేయండి తండ్రి. చేసుకోండి నాయన. అయ్యా తండ్రి నాయన అయ్యా దినదినం ప్రభా నిన్ను గోదాడుకుంటూ నిన్ను ప్రార్థించుకుంటూ నిన్ను స్తుతించుకుంటూ మా జీవితాలను నీ పాదము దగ్గర పెట్టి నాయన మా 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 తండ్రి నాయన నీ ఆకడ పర్యంత వరకు నాయన నిన్ను కనిపెట్టుకునే బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దు దేవానికి స్తోత్రములు. అయ్యా నిన్ను ఎలా స్తుతించాలో నిన్ను ఎలా ప్రార్థించాలో నాయన మాకు తెలియజేయండి. మాకు నేర్పించు నాయన. సమస్తము నీవే నాయన. అయ్యా తండ్రి మా ఆధారభూషుడు నువ్వు నాయన. నీకే వందనాలు స్తోత్రములు అయ్యా. అయ్యా నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపం క్షమించండి. నీ రక్తంతో కడగండి నాయన. ఈ దినాన ప్రభా నీ ఇద్దరు బిడ్డలు నీ వాక్యాన్ని ప్రకటించబోతుండగా ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యకు రండి. అయ్యా మీ వెలుగుతో మీ ఆత్మతో మీ శక్తితో మీ ప్రభావంతో మమ్మల్ని నింపండి ప్రభా. అనుదిన మమ్మల్ని వెలిగిస్తున్న దేవానికి స్తోత్రములు అయ్యా. అయ్యా నాయన సహాయము దయచేయండి. ఈ లోక మాలిని మా కంటపడి మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని అయినా నీ బిడ్డలుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని ఉంచుతున్న దేవానికి స్తోత్రమయ్యా. వాక్యానుసారంగా మా జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ కృపయంబడి కృప మాకు దయచేయండి. వెనగల చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేయండి ఆయన. నీకే వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరుచుకొని ఈ దిన జీవాహారం మాకు దయచేయమని మరొక్కసారి గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. నీ నామం పెట్టబడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దాయ దేవా. నీకే వందనాలు స్తోత్రములయ్యా. ఈ దీన దాసురాలను ప్రభు నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాకు కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. అయ్యా నాయన నీ కొరకు జీవించలాగనన్నా ఆయన నీకు ఒక గొప్ప సాక్షిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని అడుగుతున్నాను ఆయన. అయ్యా సహాయం దయచేయండి. ఈ సహాయం లేకపోతే మేము జీవించలేము నాయన. అయ్యా నాయన నా దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. మరొక్కసారి నాయన మా ప్రాణాత్మ దేహములను మీరు మీ చేతులు సమర్పించుకుంటూ ఈ ఉదయకాలని మెండేందులు మా అందరి చుట్టూ ఉంచమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంటూ ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 అందరూ చల్లగా ఉన్నారా? దేవుని కృప వలన బాగున్నాం బ్రదర్ గారు. నేను మాట్లాడిన మాటలే లోపంటే సరే మీరు సవరించుకోండి. నేను ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఈరోజు మీకా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదవండమ్మా. మీకా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. వ్యర్థమైన మాటలు పలుకుచు వ్యర్థమైన అబద్ధపు మాటలు వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడువై ద్రాక్షారసమును బట్టియు మత్స్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒక్కడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త అగును. చూడండి ఎలా ఉన్నారో. ఎట్లా అని అబద్ధం చెప్తాడు ఒక పక్క, ద్రాక్షసం పట్టుకుంటాడు, ఇంకా చాలా అబద్ధాలన్నీ కూడా చెప్తాడు తను. అట్లా ఇక్కడ నుండే వాళ్ళు ఏమైనా ఉంటారు, అబ్బో మా పర్వత ఎన్ని రకాలుగా చెప్పుకుంటారు.
కానీ దేవుడు పంపలేదు. ఆమేన్. ఆమేన్. ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఉన్నారు. కడవరి దినాలు కాబట్టి చాలా మంది వచ్చారు. ఇటు మంచివారు ఉన్నారు, అటు అబద్ధము చెప్పేటువంటి ప్రవర్తనలు ఉన్నారు. అందుకే మనము జాగ్రత్తగా కలిగి ఉండాలి. వాళ్ళ యొక్క విధానం ఏంటి అని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆమేన్, ఆమేన్. అందుకే ఆయన నేను పంపాను ఈ ప్రవక్తని అని ఆయన చెప్తే మనం ఆయన అనుసరించాలి. ఆయన అబద్ధము చెప్పేటువంటి వాడు అని తెలిసి జాగ్రత్త పడాలి అనే విషయం మనం గ్రహించాలి. ఆమేన్. ఆమేన్. అందుకనే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, వాడు ఏం చేస్తాడంటే అపోస్తులు 19:6 ఒక గారడి వాడు ఏం చేశాడంటే చూడమ్మా. ప్రభుని యేసు ఎన్నో వచనం చదవమంటారు? 13:6 19, 13. 19, 13. 13:6 13వ అధ్యాయం. వారును ఆ దీపమందంతటా సంచరించి పావు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తనైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడై పెర్గియా పౌలు అను అధిపతి వద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఏలాను ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించారు. ఏలమ్మ అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సాతాను కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఆమేన్. 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 ఇక్కడ ఎవరున్నా ఒకడు గారడివాడు, అబద్ధ ప్రవక్త. వాడు ఇంకా ఎన్ని గారి విద్యలు ప్రదర్శించేవాడు. పౌలు పరిశుద్ధాత్మ శక్తిని పొంది అతను చూడగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తేరి చూడగలిగాడు. అతన్ని తేరి చూడగలిగాడు. ఏది చూచాడు? జస్ట్ అట్లా చూసే చాలు తెలిసిపోద్ది. అంటే అతడు గారడి వాడు, అబద్ధ ప్రవక్త, ఇంకా అనేక ఇంకా చాలా దుష్టత్వాన్ని కలిగిన వాడు, నీతికి విరోధి, కపటం సమస్తమైన కపటముతో కార్యాలు అతను చూయించినా కూడా మనము కళ్ళు మూసుకుంటే లేదా కళ్ళు తెరిచినా కూడా ఓపెన్ చేసినట్టు కూడా ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనం పొందింటే ఎమ్మటి మనకి తెలియజేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తెలుసుకోవాలి అబద్ధ ప్రవక్త ఎవడు, దేవుడు పంపించాడా ఇతన్ని లేకపోతే కాదా అనేటువంటి విషయము ఎవరు దేవుని బిడ్డలు గనక ఉండినట్టయితే ఎమ్మడే తెలియజేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే మామూలుగా ఉంటారు అంతే.
వాళ్ళట్నే వీళ్ళట్నే అంతా ఒకటే. మన అలా ఉండటానికి వీలు లేదు. లేదు. కొలస్సీలు 2:8. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపరాచార్యమును అనగా మనుషుల ఈ మనుషుల పారంపర్యాచారము. పారంపచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మోసము చేసేటువంటి తత్వజ్ఞానము తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉన్నాడేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు మోసం అంటే ఎందుకు? ఎవరికి మోసము? మామూలుగా ఉన్న వాళ్ళకి మోసం కావాలి. ఆటోమేటిక్ గా వాళ్ళు మోసగించబడతారు. కనుక వాడు తత్వజ్ఞానము, ఈ లోక జ్ఞానము, తత్వజ్ఞానము, ఇట్లాంటి తత్వజ్ఞానాన్ని పట్టుకొని వాడు ఏం చేస్తాడు? ఎదపట్టుకొని పోతాడు. ఒకటి గారడి వాడు అబద్ధ ప్రయత్నము చేస్తాడు. తర్వాత లోక జ్ఞానము జ్ఞానము కలిగినటువంటి వాడు చెరపట్టుకొని పోతాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తత్వజ్ఞానం కలిగినడు మాటలు ఎంత చక్కగా చెప్తారంటే, తత్వజ్ఞానము చెప్తే యేసు ప్రభువును గూర్చినటువంటి మాటలు అతని నోట రాదు. కాబట్టి మనుషుల్ని చెరపట్టుకొని పోయే ప్రయత్నము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మొదటి తిమోతి 4వ అధ్యాయము 1-3 వచనము దాకా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా అంటే విశ్వాసుల ముందు విశ్వాసులే, విశ్వాసులు భ్రష్టత్వం అయిపోయింది. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వాస భ్రష్టులవుతారు అంటే ఇది వాళ్ళకి సంబంధించిన విషయము కాదు. విశ్వాసిగా ఉన్న నీవు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నీకు ఉంది. కాబట్టి వాడు అబద్ధములు చెప్తారు. వాళ్ళు చక్కగా వేషధారణ వేసుకుంటారు. మోసపరిచే ఆత్మలు కొన్ని ఉన్నాయి ఈ లోకంలో. దెయ్యాల బోధకగా ఉంది. అసలు కొంతమంది అయితే దెయ్యం లేదు పో అన్నారు. మంచిదే, దెయ్యం లేదు. మరి దెయ్యాలు లేకుండా మరి బోధ వచ్చింది? దెయ్యముల బోధ అన్నాడా? వ్యక్తిలో దెయ్యం ఉందా లేదా? వాడి లోపల దెయ్యం ఉంది. వాడు మోసం తప్ప మంచి మాటలు చెప్పడు. మన వినే వాళ్ళకి భలే చక్కగా ఉంటాయి, కానీ విశ్వాసం ముందు
దాని యందు లక్ష్యం ఉంచినవాడు భ్రష్టుడవుతాడు. ఆ తప్పిపోతాడు. మాటల యందు లక్ష్యం ఉంచినవాడు భ్రష్టుడవుతాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాను. ఈ మాట చెప్పుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మ కదా. ఆత్మ చెప్తున్నాడు, జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండాలి, వేషధారణకు మీరు లోపడకు, మోసపోకూడదు అని చెప్తున్నాడు. కనుక దెయ్యముల బోధ అంటే ఎలా ఉంటది అంటే, దెయ్యం యేసు ప్రభువుని దేవుడు అంటదా? ప్రభు అని అనదు. ప్రభు అంటదా? యేసు ప్రభు అంటదా? యేసు అంటదా? అందా? అంటది. ముందు నేను వాక్యం అంటది కానీ ప్రభు అని అనదు. ప్రభు అని చెప్పదు. యేసునంటే అంటాడు. కాబట్టి దెయ్యము బోధ యేసు ప్రభు అను అంటే అంటాడు. కాబట్టి వాడు యేసు 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 అని కూడా మాట్లాడతాడు. నువ్వు గ్రహించలేకున్నట్లుగా వాడు ఉంటాడు. ఒకటి వేషధారణ బ్రహ్మాండంగా వేసుకుంటాడు, బ్రహ్మాండంగా. తర్వాత యేసు అంటాడు కానీ యేసు ప్రభు అని వాడు మోసపరచు ఆత్మలు ఎలా ఉన్నాయి? మోసపరిచేటువంటి ఆత్మలు ఉన్నాయి. ఇక్కడ ఆటోమేటిక్ గా ఏమాత్రము అవిశ్వాసము కలిగిన వాడంటే వాడు అవుట్. కానీ విశ్వాస భ్రష్టుల కుదురు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏర్పరచబడిన వారిని సహితము ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఆమేన్. తర్వాత 2వ పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 3వ వచనము దాకా చదవండి. మరియు అబద్ధికులైన ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధికులైన బోధకులు ఉండిరి. అబద్ధికులు ఎలా ఉన్నారు? అబద్ధము వేషం బోధకులుండిరి. మీరు తమ్మును కొనిన నాదునని కూడా విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు, నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. రహస్యముగా బోధించుదురు. ఏం చెప్తాడు? అల్లి చెప్తాడు. అల్లి నిజాలు కావు, అబద్ధాలు. అతను రహస్యముగా బోధిస్తాడు. గొప్ప గొప్ప అన్ని కూడా అబద్ధములు, బోధ అన్ని రకరకాలుగా అబద్ధపు బోధకులు ఇక్కడికి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? భిన్నాభిప్రాయము అంటే వాక్యాన్ని భిన్నముగా వాళ్ళు ఉంటారు. వాడు కొన్ని విషయాలు రహస్యముగా బోధిస్తాడు. విభేదిస్తూ బోధిస్తారు. అన్ని రహస్యముగా బోధిస్తాడు. రహస్యంగా బోధిస్తా కదా, ఆటోమేటిక్ గా అబద్ధం చెప్పినా కూడా నిజమే. అయ్యో నిజమేనా, నిజమా బ్రదర్ అని అందరు కలిసి బయలుదేరిపోవటానికి అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి మనము అబద్ధ బోధకుల మాటలు వినకూడదు. జ్ఞానం కలిగి ఉండాలి. ఆ భేదాభిప్రాయము చాలా వాక్యానుసారము కాకుండా పక్కకు పడేసి సొంతంగా ఆలోచన చేసుకుని అన్ని రహస్యముగా బోధిస్తారు. జాగ్రత్తగా మనము దెయ్యాల బోధ వినకూడదు.
ఆ బోధలు అబద్ధ బోధకుల మాటలు మనము లక్ష్యం ఉంచకూడదు. వినకూడదు. రహస్యముగా బోధించే బోధ మనకి అవసరము లేదు. లేదు. మోసపరిచే ఆత్మల యొక్క అవసరము మనకి లేదు. లేదు. వేషధారణ, అతను ఎలాంటి వేషధారణ వేసుకున్నా సరే మనకి అవసరం లేదు. అవసరం లేదు. తత్వజ్ఞానము చేత పట్టుకుని వచ్చాడు అనుకోండి ఒక వ్యక్తి, మనము ఎంత మాత్రము లొంగిపోకూడదు. వెళ్ళకూడదు. ఒక మాట. మనం ఎంత మాత్రము చెరపట్టబడకూడదు. ఆమేన్. అట్లాగని గారడి వాడు టైపులో సూచక క్రియలు, మహత్కార్యాలు జరిపించినా కూడా మనకి అవసరము లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు స్వయంగా ఆయనే చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1 నుంచి 3 దాకా. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ప్రవక్తయే కాని కలలు కనువాడే కాని నీ మధ్యన లేచి నీ ఎదుట సూచక క్రియను ప్రవక్తలు ఇచ్చాడు. ప్రవక్త మనంతా ప్రవక్త అన్నాం. అతను ఏం చేస్తాట? నీ ఎదుట సూచక క్రియను మహత్కార్యమైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజిద్దుము రమ్మని చెప్పిన ఎడల అతడు వేరొక దేవతను అనుసరించము రండి, ఇదిగో గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు చేశాము రండి అని ఒకవేళ నీకు వాడు చెప్పినా కూడా మన దేవుడైన యెహోవాను తప్ప మరి ఎవరిని నమస్కరించకూడదు. మన దేవుడు యేసు ప్రభు యెహోవా దేవుడు, ఆయన మాత్రమే ఆయనకు నమస్కారము చేయవలెను. ఆమేన్. కాబట్టి ఈ రకమైనటువంటి వాళ్ళందరూ గనక వస్తే మనము జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 1వ యోహాను 4:1 చదవండి. ఈ రోజు వాక్యం ఎవరు చెప్పబోతున్నారు? ఎంఎం రావు గారు అనుకుంటా, శుక్రవారం కదా. ప్రియులారా, లేదు తెలీదు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కాబట్టి అబద్ధ ప్రవక్త లోకములోకి వచ్చారు. లోకములకి అబద్ధ ప్రవక్త వచ్చారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, చాలా మంది వచ్చారు లోకములకి. నీవేం చేయాలి? నమ్మక దేవుని సంబంధం పరీక్షించుకో. నన్ను మాట్లాడి అమ్మా. ఆత్మలను ఏం చేయాలి? పరీక్షించుడి. అన్నిటినీ నమ్మకుండా పరీక్షించాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, లోకములకి చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు, కానీ ఆత్మలను పరిశీలించాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు పరిశీలించడం చేత అవుతుంది కదా. ఒక్కరు కూడా చెప్పట్లేదు. నాకు అవుతుందండి. పరీక్షించటము వచ్చానంటే గమనించాలి, వాడి ఫలాన్ని బట్టి వాడిని తెలుసుకుంటారు. ఇప్పుడు వరుసగా మీరు వారి ఫలముల వల్ల తెలుసుకోవాలి అనేది నిన్న చెప్పుకున్నాం. అందుకని నేను అదే ఆపేశాను. మన ఫలం, వాడి యొక్క ఫలము డబ్బు, ఇలాంటివన్నీ కూడా వాడి దగ్గర మనకి దొరుకుతాయి కదా. వాడిని పట్టుకుంటాము, అక్కడ పట్టుకుంటాము. తర్వాత వాడు
గారెడి వాడుగా ఉన్నాడు అని ఈజీగా కనుక్కుంటాము కదా. తత్వజ్ఞానము కొంచెము కష్టముగా ఉంటది. అవునండి. తత్వజ్ఞానం చేత పట్టుకొని పట్టుకొని తర్వాత వేషధారణ అనేది వేసుకున్నటువంటి వ్యక్తిని ఈజీగా పట్టుకుంటాం కదా. పట్టుకోవాలి. ఎందుకంటే వేషధారణ వల్లనే పట్టుకోము. వేషధారణ రకరకాల వేషధారణ వేసుకోవచ్చు. అతను దేవుల బోధ. ఆత్మ మోసపరచే ఆత్మ అని మనం తెచ్చుకుంటాం. ఇంకోటి దెయ్యముల బోధ అనేది ఎట్లా తెచ్చుకుంటాము? వాడు కూడా ఏసయ్య ఏసయ్య అంటున్నాడు కదా. ప్రభు అని నోటితో ఒప్పుకోడు. యేసు ప్రభువు అని పలకాలి. వాళ్ళు ఏమని అనుకోండి, సేవకులు ఇది కరెక్టా, యేసు ప్రభు అనాలా, ఎస్ అంతే. ఆమేన్. మీరంతా విశ్వసించుచున్నారు కదా. కాబట్టి యేసు ప్రభువు అని పలకాల్సిందే. దెయ్యం కాదు, ఎవరైనా మాట్లాడాలి. కానీ ఇక్కడ దెయ్యం అంటది యేసు ప్రభువుని పక్కన తెచ్చేది. నోటి మాటతో మాత్రం యేసు యేసు అని పలుకుద్ది. దాని మీద మన మనస్సు పెట్టుకుంటాము జాగ్రత్తగా. ఇది అబద్ధ బోధ, నిజ బోధ అని మనం తెలుసుకోవచ్చు. మనసు అట్లా జాగ్రత్తగా వచ్చినాడు ఎట్టాటి వాడు అని పరిశీలించాలి. అంతేగాని అతను వచ్చి అప్పుడే చెప్పినా కూడా మనం కొట్టి మనం అనకూడదు. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు కదా. నీ ఆత్మలో పరీక్షించుడి, నువ్వు పరీక్షించుకోవాలి. కాబట్టి అన్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా పెట్టుకోవాలి. భిన్నాభిప్రాయం ఒకటి కొత్తది భిన్నాభిప్రాయం చెప్పాడు. నీ వాక్యంతో సరిపోయిందా లేదా పరిశీలించి చేసుకోవాలి. అతను అబద్ధ బోధ చెప్తున్నాడు, అటైతే పక్కకొచ్చు అనుకోవాలి. అతని మాటలు చాలా భిన్నముగా ఉన్నాయి అని నీవు హృదయంలో కలిగి ఉండాలి. ఆ వివేచన మీ అందరూ కలిగి ఉండాలి. వివేచించాలి, పరిశుద్ధాత్మ బయలుపరుస్తారు. ఆమేన్. ఇప్పుడు గొర్రె లాగా అవును అవును అను అంటుంటే పరిశుద్ధాత్మ కూడా నీకేమి ఏం చెప్తాడు చెప్పండి. అలా కాదు, నీవు జాగ్రత్తగా వివేచించినప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఆ సమయానికి నీకు సహాయం చేస్తాడు. ఆలోచించండి సహోదరి సహోదరుడా, మీరు ఆలోచించండి. అన్ని కొంగొట్టి ఇష్టం వచ్చినట్టుగా మనం చేసినట్టయితే ఆ చెప్పింది కరెక్టో కాదో తెలియకుండా ఉంగొడితే ఇక పరిశుద్ధాత్ముడు మాత్రం ఏం చెప్తాడు? మీకు చూతాడా? దుఃఖపడతాడు. నువ్వు కాముగా కూర్చొని పరిశీలన చేసుకుంటే ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మకి సహాయము చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ నీవు పరిశీలించుకోవడానికి ఆయన నీకు సహాయం చేశారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలా ప్రకటన 13వ అధ్యాయము 12వ వచనము నుంచి చదవమ్మా. చెప్పాడా? ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు తెలీదు. నేను టైం ఎక్కువ తీసుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం బ్రదర్. 12వ వచనము నుంచి
17 ఆ, దాకా చ- చదవండి. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని అక్కడమ్మా దిగివచ్చునట్టుగా ఏం చేస్తుందమ్మా? ఆకాశము నుండి భూమికి ఫలము మనుషుల ఆ, ఎదుట అగ్ని ఇప్పుడు దిగి వచ్చినట్టుగా ఇప్పుడు గొప్ప వాడు సూచనలు నీకు గొప్ప క్రూర సూచనలు మృగం చేస్తాడు. అంటే నల్లగా లేకపోతే ఎత్తుగా అట్లా ఉండదు, ఎట్టున్నాడు అట్టుంటాడా? అట్లా మనుషుడు ఉండదు. కాదా? మనుషుడే మనుషుడా కాదా? మనుషుడే. మనుషులే. ఆమేన్, హల్లెలూయా. క్రూర మృగం వాడి లోపల క్రూరత్వం ఉంది. వాడి లోపల క్రూరత్వం కలిగిన మనుషులు. క్రూరత్వం ఉంది. వాడు పైకి మాత్రం కానీ ఎట్టున్నాడు? పైకి మామూలుగానే మనిషిలానే ఉన్నాడు. అవునా కాదా? అవునా? ఆ, అంతేగాని సినిమాల్లో ఆ ఎట్టుంటాడు ఇట్లా కళ్ళుంతలా పెట్టుకొని అట్లా ఇట్లా విలన్ లాగా చూపించారు. పెట్టుకొని తిట్టి చూడడానికి విలన్ లాగా కనపడ్డాడు వాడు. అట్టుంటాడా? లేదు లేదు. మనుష్యుడు. కాబట్టి మనుషుడే. వాడు ఎట్టుంటాడు? క్రూర మన్యాలు మృగము, క్రూర మృగము మృగము. లాంటి వాడు, స్వభావము క్రూరము. క్రూరత్వము కలిగిన వాడు. ఆమేన్. వాడు ఒక మనిషి వాడు ఏం చేస్తాడంటే భూమి మీదకి అగ్ని దిగి వచ్చునట్లు సూచనలు చేస్తున్నాడు. గొప్ప సూచనలు చేస్తాడు. గమనించండి ఎలా చూస్తున్నాడు. గొప్ప సూచనలు అగ్ని. గొప్ప చేస్తున్నాడు. సూచనలు చేస్తాడు. అగ్ని ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చేటట్టుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని మనము పరిశీలన చెయ్యాలి. వాడు అగ్ని తీశాడు, మన ప్రభువు దహించు అగ్ని వలె ఉన్నాడు. అగ్ని అయినాడు ప్రభువు. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అటు వాడు అటు అగ్ని వచ్చేటట్టు మోసము చేస్తాడు, మనకి మోసము కలగజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాసులను మోసపుచ్చుతున్నాడు. ఇదంతా ఈ శక్తి అంతా వాడికి ఎక్కడిది? ఎవిడెన్స్. ఆత్మశక్తి. మొదటి తెస్సలోనియ 2 తెస్సలోనియ 2:13 2:12 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు అబద్ధమును నమ్మునట్లు నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే ఎవరిని పంపిస్తున్నాడు? మోసము చేయు మోసము శక్తిని చేసేవాడు. దేవుడే నమ్మునట్లు. అబద్ధమును నమ్మను. ఆమేన్, హల్లెలూయా. వాడు మోసము చేసే శక్తిని దేవుడు వాడికి పంపిస్తున్నాడు. అవి దేవుని యొద్ద నుంచి తీసుకొని వాడు ఇట్లాంటివన్నీ చాలా చేస్తాడు. మనకు అవసరం లేదు. దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదకరముతో ప్రభువు దగ్గర నుంచి వచ్చే వాటినన్నింటినీ పొందుకోవాలి. మొట్టమొదట ఆ వ్యక్తిని మనము కనిపెట్టాలి. కాబట్టి మొట్టమొదటి ఆ వ్యక్తి ఎవరు అని తెలిసే వాడు ఆకాశము నుండి భూమి మీదకి అగ్ని దిగి వచ్చేట్టు చేశాడు గొప్ప అనే సూచనలు. విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాము. ప్రతి విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. అబద్ధ ప్రవక్తలను చూడాలి, గమనించాలి. ఆమేన్. టైం చాలా అయిపోయింది. వాడు అలా అలిగి 15 నిమిషాలు అయింది. అలిగి నేను చెప్పను అనబాకు, చెప్పు.
దేవుని ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా దేవా, నీ వాక్యమును నేను చెప్పినాను ప్రభువా. నాయనా, నీవు నాకు తెలియజేసిన ప్రతి విషయాన్ని పిల్లలకు తెలియజేసినాను. వారందరూ నీ ప్రజలు నాయనా, నీ ప్రజలు. ఆయన ఆశీర్వదించు నాయన. ప్రతి ఒక్కరిని అబద్ధ బోధ నుంచి తప్పించు నాయన. ప్రతి ఒక్కరూ నిన్ను నమ్మాలి, నీ యందు విశ్వాసము కలిగి ఉండాలి నాయన. నీ మోక్ష రాజ్యమును మాకు కలుగచేయము. నువ్వు రానున్నావు, నువ్వు త్వరలో రానున్నావు ప్రభువా. నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నాయన, నా మొరాలకిచ్చి ప్రత్యుత్తరం దయచి నాయన, ఈ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆశ్చర్యించి నేనే కింద ప్రీచ్ చేసింది. చూడండి ఎంత అద్భుతంగా వేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన నామము ద్వారా వేడుకొచ్చున్నాను. మా ప్రభు నా మొరాలకిచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా